ఏ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి యాక్టర్ అవ్వాలంటే ఆడిషన్స్ ఉన్నాయి, సింగర్ అవ్వాలంటే సింగింగ్ కాంపిటీషన్స్ ఉన్నాయి, డాన్సర్ అవ్వాలంటే డాన్సింగ్ కాంపిటీషన్స్ ఉన్నాయి. మరి డైరెక్టర్ అవ్వాలంటే ఏమున్నాయి? ఓ ముందు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయాలి కదా. మరి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయాలంటే ఏం చేయాలి? వాంటెడ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అంటారు. అక్కడికి వెళ్తేనేమో రికమెండేషన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకైతే ఈజీయే, కానీ ఏ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఓహో షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి కదా, షార్ట్ ఫిల్మ్స్. మరి షార్ట్ ఫిల్మ్ తీయడానికి కూడా పైసలు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? షార్ట్ ఫిల్మ్ తీయడానికి పైసలతో ఏం పని ఉంది, ఫోన్తో కూడా తీయొచ్చు కదా అంటారు. ఫోన్ కోట్లు పెట్టి సినిమా తీస్తుంటేనే అది బాలేదు ఇది బాలేదు అంటున్నారు. క్వాలిటీ లేని ఫోన్లో వీడియో తీస్తే ఎవడు చూస్తాడు? సరే వీడియో తీసిండే అనుకో, అది ఎక్కడ పెడితే వైరల్ అవుతుంది? యూట్యూబ్లోనా? తిప్పి తిప్పి కొడితే వాడి కష్టానికి 1K వ్యూస్ కూడా వస్తలేవు. ఇక్కడ చదువుకు సబ్జెక్ట్స్ ఉన్నట్టు, జాబ్కి ఇంటర్వ్యూ ఉన్నట్టు, డైరెక్షన్ కూడా ఏదో ఒకటి ఉంటే ఎవరి దగ్గర ఎంత టాలెంట్ ఉందో తెలుస్తుంది కదా. ఇక్కడ ఏ ఫీల్డ్లో అయినా వర్క్ తెలిసిన వాళ్ళు 40% ఉంటే, కొంచెం కొంచెం తెలిసిన వాళ్ళు 20% ఉన్నారు. అసలు వర్కే తెలియని వాళ్ళు 40% ఉన్నారు. మేము అంత కష్టపడ్డాం, ఇన్ని బాధలు పడినామని చెప్పుకుంటూ ఉంటారు కదా. కష్టం విలువ తెలిసిన వాళ్ళకి సాయం విలువ తెలుస్తుందంట. మీలా బయట ఎంతమంది కష్టపడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. మీరు తలుచుకుంటే అసలు ఏం తెలియని ఆ 40% వాళ్ళ ప్లేస్లో టాలెంట్ ఉన్న వాళ్ళని కూర్చోబెట్టొచ్చు. ప్లీజ్, మీరు కోట్లు పెట్టి తీసి సినిమాకి ఎంత కష్టపడుతున్నారు? అసలు పైసలు లేనివాడు తన టాలెంట్ నిరూపించుకోవడానికి, ఒక్క షార్ట్ ఫిల్మ్ తీయడానికి అంతే కష్టపడుతున్నాడు.